సీసీటీవీ ఫుటేజ్‌ల్లో ప్రవీణ్ అన్నని మార్చేయొచ్చా? అంటే మార్చేయొచ్చు అని ఏఐ తెలియజేస్తుందండి. ఫేస్‌ను మార్చేయొచ్చు, బాడీ షేపింగ్ మార్చేయొచ్చు, వాకింగ్ స్టైల్ మార్చొచ్చు, మొత్తం మార్చొచ్చని ఏఐ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఆ వీడియోస్‌లో సీసీటీవీ ఫుటేజ్‌లో ప్రవీణ్ అన్న ఉండుంటాడా? మాకైతే డౌట్ అనిపిస్తుందండి. ఏఐ క్లారిటీగా చెప్పింది. ఈరోజు మార్ఫింగ్ చేయడంలో టాప్ మోస్ట్ ఏఐ ఉంది. ఇప్పుడు ప్రవీణ్ అన్న తాగాడని, బ్రాండ్ షాప్‌కెళ్ళాడని, కింద పడ్డాడని, యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడని చాలామందిని నమ్మించి ఈ కేసు క్లోజ్ అయిపోయిందండి. కానీ మా క్రైస్తవ్యంలో ఇంకా డౌట్‌గానే మిగిలిపోయింది. ఇప్పుడైతే ఇంకా ఫిక్స్ అయిపోయామండి. ఎందుకంటే ఏఐ మొత్తం చేంజ్ చేస్తదంట. మేమేమి సొంతగా చెప్పట్లేదండి. ఏఐ విత్ ప్రూఫ్స్‌తో మేము మీకు చూపిస్తున్నాము. అందరూ యావత్ క్రైస్తవులారా గుర్తుపెట్టుకోండి. ప్రవీణ్ అన్న తాగి ఉన్నారంటే నమ్మకండి. యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడంటే అది దేవునికే తెలియాలి. ఆలోచన చేయండి. ఈ కేసు క్లోజ్ చేసి ఉన్నారు. కానీ అందరూ ప్రార్థనలు చేయండి. మళ్ళీ ఈ కేసు రీఓపెన్ చేసి మనకు న్యాయం జరిగేలాగా యావత్ క్రైస్తవ్యం పోరాడదాం. అందరూ గమనించండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.